అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాలతో పాటు ఎన్ఎస్సిఐ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు అలాగే యువకులు లక్షలాది మంది ఈరోజు రోడ్లపైకి వచ్చి నిరసన గళాన్ని నింపుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు లీకేజీ వల్ల అనేక అవకతవకలు జరిగినాయి, అనేక మంది విద్యార్థులు ఇబ్బందుల పాలకయ్యారు, రోడ్లపైకి వచ్చారనేటువంటి విషయం తెలిసినా కానీ పార్లమెంట్లో చర్చలు ఏమనెత్తేటువంటి సందర్భంలో కూడా విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు అని అంటే ఈ ప్రభుత్వానికి పేద విద్యార్థుల పక్షాన కానీ లేకపోతే ప్రజా ఆరోగ్య పక్షాన చిత్తశుద్ధి ఉందా అని చెప్పేసి మేము అడగడం జరుగుతూ ఉంది. నీటి విద్యార్థుల పేపర్ లీకేజ్ అవ్వడం అంటే నకిలీ వైద్యులను తయారు చేసి ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి కుట్రలు ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. తక్షణమే ఇలాంటి చర్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి పీడిఎస్గా వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించడం కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి పరిస్థితి తీసుకొస్తే తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా విద్యా సంస్థల బంద్లో పార్టిసిపేషన్ చేసిర్రు. ఈకనైనా సరే దీనికైనా గుణపాఠం తీసుకొని వచ్చి ప్రభుత్వం తక్షణమే నీట్ విద్యార్థులకు న్యాయం చేయడంతో పాటు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేసి రీనీట్ నిర్వహించాలి, ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆజాద్ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గత 25 రోజులుగా ఎన్ఎస్యుఐ మరియు వామపక్ష విద్యార్థి సంస్థలు అదేవిధంగా యువజన విభాగ సంఘాలు కలిసి 25 రోజులుగా నీట్ ఎగ్జామినేషన్ని దాంట్లో జరిగిన అవకతవకల్ని లేవనెత్తే క్రమంలో 25 రోజులుగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కానీ నిరసనలు వ్యక్తం చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా జాతీయ విద్యాశాఖ మంత్రివర్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం పార్లమెంట్లో ఈ విషయాన్ని లేవనెత్తకుండా అందరినీ 24 లక్షల మంది విద్యార్థుల్ని ఈరోజు పేద విద్యార్థుల్ని ఎన్డీఏ ప్రభుత్వం మోసం చేస్తుంది. అదేవిధంగా 70,000 మంది ఈరోజు తెలంగాణ నుంచి నీట్ రాసిన వాళ్ళు కూడా ఈ రీనీట్ ఎగ్జామినేషన్ వల్ల సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఈ రీనీట్ ఎగ్జామినేషన్ని 25 రోజులుగా మేము ఎన్ఎస్యుఐ మరియు వామపక్ష విద్యార్థి సంఘాలు యువజన విద్యార్థి సంఘాలు కలిసి చేస్తున్న కనీస చర్య తీసుకోకుండా ఉండడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు 4వ తారీఖు ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వామపక్ష విద్యార్థి సంఘాలు డివైఎఫ్ఐ ఏఎఫ్ఐ పివైఎల్ అన్ని యువజన విభాగాలు కూడా దేశవ్యాప్తంగా తీసుకున్న ఈరోజు 4వ తారీఖు బంద్కి సహకరించిన అన్ని సంఘాలు మరియు 6వ తారీఖు కౌన్సిలింగ్ పెట్టడం జరిగింది. వీటన్నిటిని కూడా తీసుకోకుండా ఇన్ని నిరసనలు కూడా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని వెమ్మటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పీడిఎస్యు విద్యార్థి సంఘాలు అన్ని ఇవాళ దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మొండి వైఖరి విడనాడి ఈ దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాసినటువంటి ఎగ్జామ్ ఫలితాలు ఇవాళ సక్రమైన మార్గంలో రిలీజ్ చేయకుండా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒకవైపు విద్యార్థి తల్లిదండ్రులు హైకోర్టులను ఆశ్రయిస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆశ్రయిస్తున్నప్పుడు కూడా కనీసం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి చలనం లేకుండా ఇవాళ ఉందని ఏఐఎస్ఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే నరేంద్ర మోడీ స్పందించి బయటకు వచ్చి ఏదైతే ఈ దేశవ్యాప్తంగా రాసినటువంటి 24 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అయినటువంటి కారకుల్ని కఠినంగా శిక్షించాలి. సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించి అదేవిధంగా 2017 కంటే ముందు వివిధ రాష్ట్రాలకి ఇవాళ నీట్ ఎగ్జామ్ స్వయం ప్రతిపదిగా ఉండేది. కానీ ఇవాళ 2017 తర్వాత
ఈ దేశంలో ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఎన్టీ అనే ఒక సంస్థకు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ అప్పచెప్పడం జరిగింది. ఈ ఎన్టీఏ ఎగ్జామ్ ద్వారా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తూ ఒక ఎన్టీఏ నీట్ ఎగ్జామ్తో పాటు తర్వాత ఎన్టీఏ కూడా నెట్ ఎగ్జామ్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇలా సుమారుగా దేశంలో 72 పేపర్లు ఇవాళ దేశవ్యాప్తంగా లీక్ అయితే కనీసం ఏ ఒక్క పేపర్ మీద కూడా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించకుండా ఈ దేశ ప్రధాని చోద్యం చూస్తున్నారు. మరోవైపు దేశంలో ఉన్నటువంటి లోక్సభ పార్లమెంట్ సెషన్ నడుస్తూ ఉంది. పార్లమెంట్ సెషన్లో కూడా విపక్ష పార్టీ నాయకులు లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అధికార కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కావచ్చు, ఇవాళ పార్లమెంట్లో కూడా మరి నరేంద్ర మోడీని అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ పక్కదావ పట్టిస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని పక్కదావ పట్టించి ఇవాళ నీట్ స్కామ్ జరగలేదని చెప్పేసి అని ఇవాళ నరేంద్ర మోడీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఈ దేశంలో ఈ విద్యార్థి తల్లిదండ్రుల కోసం తగులుతుందని చెప్పేసి అని మేము చెప్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.